అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత జగత్తును సృష్టించారని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణుమూర్తి అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చునని మరో కథ కూడా ఉంది. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది. ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదని అర్థం. ఉత్తరాయణ మరియు దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉగాది రోజు సూర్యుడు మీనరాశి నుండి మేషరాశికి మారే సమయం. దీనివల్ల జీవన మార్పులు, కొత్త ఆరంభాలు సులభంగా జరగలవని నమ్మకం. షడ్రుచుల కలయికైన ఈ ఉగాది మీ జీవితంలోనికి మరిన్ని సంతోషాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది హిస్టరీ హబ్. హ్యాపీ ఉగాది టు ఆల్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.